టీమిండియా 2025 వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఐసీసీ ట్రోఫీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది. అయితే టీమిండియా వన్ సైడ్గా జరగాల్సిన మ్యాచ్ కొద్దిగా టగ్ ఆఫ్ ది వార్గా నడిచింది. కొన్ని సందర్భాల్లో టీమిండియా 252 పరుగుల లక్ష్య ఛేదంతో బరిలోకి దిగి ఇంకేముంది, టీమిండియా ఉన్న బ్యాటింగ్ లైనప్ ముందల 252 పరుగులు అంటే జుజుబీ, అంటే చాలా సులువుగా కొడతారు అని అనుకున్నారు. అదేవిధంగా మొదటగా టీమిండియా బ్యాటింగ్ చూస్తే అలాగే అనిపించింది. ఇంకేముంది, టీమిండియా 20 ఓవర్లు పూర్తి అయ్యే నాటికే టీమిండియా దాదాపుగా విజయ లక్ష్యానికి చేరువ అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నాడు కాబట్టి దాదాపుగా తనకు 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. అయితే శుభమ్ గిల్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ 31 పరుగులకి పెవిలియన్ బాట పట్టాడు. ఇక్కడైతే గేమ్ చేంజర్ అనేది మనమైతే ఇక్కడ చూడొచ్చు. రోహిత్ శర్మ అప్పటి వరకు దూకుడుగా ఆడే అతను ఒక్కసారిగా స్లో అయ్యాడు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కూడా 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడో అప్పుడు రోహిత్ శర్మ చాలా వరకు ప్రెషర్కి లోనై తన వికెట్ కోల్పోయాడు. కానీ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మరియు శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాకి అద్భుతమైన ఐసీసీ ట్రోఫీని అయితే అందించారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పట్ల స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్. అయితే తను స్పందిస్తూ టీమిండియా సొంత గడ్డపై వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడే వాళ్ళ కళ్ళల్లో కసి చూశాను. అదేవిధంగా 2024లో T20 వరల్డ్ కప్ గెలిచారు. అదేవిధంగా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచారు. ఇక టీమిండియాని ఫ్యూచర్లో ఆపడం ఏ టీం వల్ల కాదు అని పేర్కొన్నాడు డేవిడ్ వార్నర్.